తాజాగా తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్లో సమస్యల పరిష్కారానికి గురువారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు తహసీల్దారు, ఆర్డీఓలు, జిల్లా స్థాయి అధికారులు, సీసీఎల్ఏలకి అధికారాలను బదలాయించింది. ఏ స్థాయి అధికారికి ఎలాంటి అధికారులు ఉంటాయనేది మార్గదర్శకాలు స్పష్టం చేసి ధరణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రత్యేక డ్రైవ్ని మార్చి 1 నుంచి 9 దాకా రెవెన్యూ శాఖ చేపట్టబోతుంది. మండలాల్లోని అధికారులు దరఖాస్తులు పరిష్కరించబోతున్నారు. ధరణి పోర్టల్లో సవరింపు కోసం 2,45,037 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. పట్టాదారు పాస్ పుస్తకాలు డేటా కరెక్షన్ కోసం 1,00,000కు పైగా అప్లికేషన్స్ ఉన్నాయి. 17 రకాల మాడ్యూల్స్ సవరణకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య 2.45 లక్షలుగా ఉంది. రికార్డుల అప్డేషన్ పేరుతో నిషేధిత జాబితా పార్ట్ బిలో 13 లక్షల ఎకరాలు ఉన్నాయి. కారణాలు లేకుండా నిషేధ జాబితాలో 5.07 లక్షల ఎకరాలు ఉన్నట్టు తెలుస్తుంది. వీటి పరిష్కరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇక్కడ ఏం చెప్పాం మనం, ధరణి పోర్టల్ పీకేస్తామని చెప్పారు రేవంత్. మరి ఇప్పుడు యూటర్న్ తీసుకుని అందులో సమస్యల పరిష్కారం అంటే ఆ సమస్యల పరిష్కారం అయ్యాయి అయితే కనుక ఇంతకుముందే చేసేవాళ్ళు కదా, వాళ్ళు మాత్రం ఎందుకు ఆపుతారు? కాబట్టి అదేంటి మాట తప్పారా చూడాలి.